రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తొగుట సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి ఆరోపించారు. పొద్దుతిరుగుడు ధాన్యం సెంటర్ ఏర్పాటు మొదలుకొని ధాన్యం కొనుగోలు కార్యక్రమం వరకు ప్రహసనంగా మారిందన్నారు. తొగుట సెంటర్ పరిధిలో 400 మంది రైతులకు గాను 3 కోట్ల బకాయిలు ఉన్నాయని వెంటనే వాటిని చెల్లించాలని డిమాండ్ చేశారు. పొద్దుతిరుగుడు ధాన్యం అమ్మి 75 రోజులు గడుస్తున్నా డబ్బులు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద రైతులు ఆందోళనకు దిగారు. డబ్బులు చెల్లించే తాకత్తు లేనప్పుడు ఎందుకు కొనుగోలు చేశారని ప్రశ్నించారు. పంట పెట్టుబడుల కోసం కష్టాల పాలవుతున్నామని, డబ్బు చెల్లించకుంటే తమకు పురుగు మందే శరణ్యమని పేర్కొన్నారు. కాగా రైతులకు బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం ప్రకటించి ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రామరెడ్డితో కలిసి హరికృష్ణారెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో మార్పు అంటే ధాన్యం అమ్మిన రైతులు డబ్బుల కోసం రోడ్డు మీదకి రావాల్సిన దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఇప్పటికే రుణమాఫీ, రైతు భరోసా పథకం అమలు అసంపూర్తిగా ఉందన్నారు. ఎన్నికలు రాగానే సీఎం రేవంత్ రెడ్డికి రైతులు యాదికొస్తున్నారని, నాడు ఎంపీ ఎన్నికల్లో రుణమాఫీ, నేడు పంచాయతీ ఎన్నికల సందర్భంగా రైతు భరోసా ఇస్తున్నారని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రైతులకు సర్ది చెప్పి ఆందోళన విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ కుర్మా యాదగిరి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమల కొమరయ్య, మాజీ మండల పార్టీ అధ్యక్షులు చిలివేరు మల్లారెడ్డి, నాయకులు మంగ నర్సింహులు, పబ్బతి వెంకటరెడ్డిలు పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ ముందు పొద్దుడు ధాన్యం డబ్బులు పెండింగ్లో ఉన్నందున ఇవాళ రైతులందరూ వచ్చి ఇవాళ మార్కెట్ ముందు చేసేటువంటి ఒక రాస్తారోకో కార్యక్రమం చేపట్టినారు. ఇప్పటి వరకు ఒక 450 మంది రైతుల డబ్బులు సుమారు 3,28,00,000 రూపాయలు చెల్లిస్తే వాళ్ళ డబ్బులు చెల్లిస్తే వాళ్ళకు పెట్టుబడి సాయం వాళ్ళకి ఇబ్బంది పోతుంది. జిల్లా మొత్తం కూడా చూసుకున్నట్టుంటే సుమారు ఒక 17 కోట్ల రూపాయలు, 4,500 మందికి సంబంధించి 17,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. ఇలా ప్రభుత్వము ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలు అయిన తర్వాత ఒక మాట, ఎన్నికల ముందు రైతు సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తామని చెప్పి, రైతే రాజును చేస్తామని చెప్పి ఒక మాటలు చెప్తారు. ఇవాళ ఎన్నికలు అయిన తర్వాత ఇలా రైతులు రోడ్డు మీదకి వచ్చి రాస్తారోక చేస్తే కానీ, ధర్నా చేస్తే కానీ పనులు అయితే లేవు. ఈరోజు కొనుగోలు జరపాలని చెప్పి రోడ్ ఎక్కవలసినటువంటి పరిస్థితి, కొనుగోలు జరిపిన తర్వాత కొనుగోలు సంబంధించిన డబ్బులు చెల్లించాలని చెప్పి రోడ్ ఎక్కే పరిస్థితి. కాబట్టి ఇది ప్రభుత్వానికి మంచిది కాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు రైతుల కోసం పనిచేయాలి, ప్రభుత్వాల మెప్పు కోసం పనిచేయాలి. కాంగ్రెస్ రావాలంటే మార్పు రావాలని చెప్పారు. మార్పు అంటే ఈ విధంగా ఉన్నది. విత్తనాల కోసము, ఎరువుల కోసము, లాస్ట్కు ధాన్యం అమ్ముకున్నాక ధాన్యం డబ్బుల కోసం కూడా రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి. మాటలు మస్తుకుంటే రేవంత్ రెడ్డి గారి చేతులు మాత్రం కనబడుతుంది. ఓన్లీ తొగటలోనే 3 కోట్ల రూపాయలు 2 నెలల 15 రోజులు అవుతుంది ఇప్పటికీ ధాన్యం అమ్మి. ఇప్పుడు పడితే అప్పుడు పడితే అని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు పాలాభిషేకాలు చేస్తున్నారు, రైతు ఉత్సవాలు చేస్తున్నారు. ఒకసారి ఆలోచన చేయాలి. మరి రైతులు ధాన్యం అమ్మితే బయట అమ్ముకుంటే ఎప్పుడో డబ్బులు వస్తూ వాళ్ళకు 5-10 మేలు జరుగు. ఇలా పెట్టుబడి దినమేది. దున్కాలకు డబ్బులు లేవు, విత్తనాలకు డబ్బులు లేవు, జ్ఞాన గోసపడుతున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి రైతులు గోసపడుడే. ఏదో కేసీఆర్ మీద, కాళేశ్వరం మీద మాయమాటలు చెప్పుకుంటూ డైవర్ట్ చేయడం తప్పిస్తే ఇవి చేసింది ఏం లేదు. గతం రుణమాఫీ అని చెప్పారు, రుణమాఫీ 100% అమలు చేసింది కూడా లేదు. వాస్తవం చాలా మంది 10-15 వేల కోట్ల రూపాయలు ఇంకా రావాల్సింది, అది కూడా మాఫీ చేయలేదు. రైతు భరోసా అని చెప్పారు. రైతు భరోసా పోయిన రబీలో ఎంత 4 ఎకరాల లోపలనే చేసారు, 4 ఎకరాల పైన రూపాయి కూడా వేయలేదు. మళ్ళీ ఇప్పుడు ఏం చేసారు, మళ్ళీ ఇప్పుడు ఎకరం నుంచి స్టార్ట్ చేసారు. అంటే పాదులు పోయినట్టే, ఏం లేదు. అంతా అడప పాలన, ఎలక్షన్ల పాలన.